హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో కమల్ ఇంకా పార్వతి, రాజేందర్ అందరూ హాల్‌లో కూర్చొని అవని ఇంకా అక్షల కోసం వెయిట్ చేస్తా ఉంటారు. ఆరాధ్య ఏమో పార్వతి ఒళ్ళో పడుకొనుంటది. లేచి అమ్మమ్మని తీసుకురాడానికి వెళ్ళిన అమ్మా, నాన్న ఇంకా రాలేదేంటి తాతయ్య అని అడుగుతది. భానుమతేమో వెతకడానికి ఆమేమి చిన్న పిల్ల కాదు కదా! వెళ్ళాలని వెళ్ళిపోయిన దాన్ని వెతికి తీసుకురావడం ఎందుకో అని అంటా ఉంటే, కమల్ అందరికీ బుద్ధి చెప్పాల్సిన వయసులో బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావేంటే? నాన్న నేను గూడా ఒకసారి వెళ్ళేసి చూసేసొస్తాను అని అంటా ఉంటే, రాజేందర్ మీ అన్నయ్య, వదిన వెళ్లారు కదా! కాసేపు చూద్దాం అని అంటాడు. అప్పుడు కమల్ సరే అని అనగానే పల్లవి తనలో తాను మీరు ఎంతసేపు చూసినా ఫైనల్‌గా మీరు చూసేది ఆవిడ చావు మాత్రమే అని అనుకుంటూ ఫోన్ చేస్తది మెల్లగా. వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఈ రౌడీ వెధవలు ఫోన్ లిఫ్ట్ చేసి చావట్లేదే! ఆ మీనాక్షి డెడ్ బాడీని పాతిపెట్టే పనిలో బిజీగా ఉన్నారేమో! లేదంటే నేను చెప్పింది చేసేసామన్న హ్యాపీ మూమెంట్‌లో పార్టీ చేసుకుంటున్నారేమో! ఏమై ఉంటుంది? సర్లే పేమెంట్ ఇవ్వాలిగా, పనైపోయింది అని చెప్పడానికి వాళ్ళే ఫోన్ చేస్తారులే అని అనుకుంటూ ఉంటది. కమలేమో బయటకు జూసి, అదిగో వదిన వాళ్ళు వచ్చేశారు అనగానే పల్లవి చూసి షాకయితది ముగ్గురు రావడం జూసి. మీనాక్షి బతికే ఉందేంటి అని అనుకుంటది లోపల లోపల. ఇంకా అవని, మీనాక్షి, అక్షయ్ ముగ్గురు లోపలికొస్తారు. అందరూ లేచి నిలబడతారు. ఆరాధ్య ఏమో వాళ్ళ అమ్మమ్మ దగ్గరికెళ్ళి అమ్మమ్మ, అమ్మమ్మ నువ్వెక్కడికెళ్ళావు అమ్మమ్మ అని అడుగుతా ఉంటే మీనాక్షి ఏడుస్తూ ఆరాధ్యని కౌగిలించుకొని ఏడుస్తా ఉంటది. అక్కడికి శ్రీకర్ ఇంకా శ్రేయ గూడా వచ్చేస్తారు. కమలేమో మీకోసం అందరం కంగారు పడుతున్నాం అత్తయ్య. అసలు ఎక్కడికెళ్లారు అని అడుగుతాడు. రాజేందర్ ఏమో అవని మీ అమ్మగారు ఎక్కడ కనిపించారు అని అడుగుతాడు. నేను ఆయన అమ్మ కోసం వెతుకుతూ ఉండగా అని జరిగింది మొత్తం చెప్తది. అదంతా విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయితారు. అక్షయ్ అత్తయ్య గారిని చంపాలని అనుకున్న వాళ్ళ మీద పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది నాన్న. రాజేందర్ ఏమో మిమ్మల్ని రౌడీలు చంపాలని అనుకోవడం ఏంటమ్మా అని అంటా ఉంటే కమల్ ఎంత బుద్ధి తక్కువ ఎదవైనా మిమ్మల్ని చంపాలని అనుకోవడం ఏంటి? వెంటనే అవని మా అమ్మ ఎవరితోనూ గొడవ పడే మనిషి కాదు కన్నయ్య. అమ్మకి శత్రువులు గూడా ఎవ్వరూ లేరు. ఎవరో కావాలనే రౌడీలని ఎంకరేజ్ చేసి అమ్మని చంపడానికి ప్లాన్ చేసుంటారు. ఆ రౌడీలు దొరికారు. ఎవరు ప్లాన్ చేశారన్నది పోలీసులే వాళ్ళ చేత చెప్పిస్తారు అని అక్షయ్ అంటాడు. అది విని పల్లవి కంగారు పడుతూ షాకయితా ఉంటది. పార్వతి ఏమో మొన్న మీకోసం పోలీసులు ఇంటికొచ్చారు. ఈరోజు మా వాళ్ళు మీకోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సొచ్చింది. మీ వల్ల మాకేంటి ఈ సమస్యలు? శ్రేయ ఏమో అవని అమ్మగారు తన భర్త పేరు చెప్పకపోవడానికి, మొన్న పోలీసులు మన ఇంటికి రావడానికి, ఈ రోజు రౌడీలు చంపాలనుకోవడానికి ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది అత్తయ్య. భానుమతి కూడా నువ్వు నీ భర్త పేరు చెప్పనప్పుడే ఏదో ఒక పెద్ద కారణం ఉండుంటదని నాకు అనుమానమొచ్చింది. అది నీ కారణంగా ఇప్పుడు మాకేం జరుగుతుందో అని భయపడే పరిస్థితికొచ్చింది అని అంటా ఉంటే కమల్ అబ్బో! అంత భయపడేదానివే అయితే మాట్లాడడం దేనికి? వెళ్ళి దుప్పటి కప్పుకొని ముసుగేసుకొని పడుకో ఎళ్ళే అని అనేసరికి వాళ్ళ నానమ్మ ఒరేయ్! నేను ముసుగేసుకొని పడుకోవడం కాదురా! ఇలాంటి వాళ్ళని తెచ్చి పెట్టుకున్నందుకు మనం ఎవ్వరికీ మొహాలు చూపించలేక అందరం ముసుగేసుకొని పడుకోవాల్సొస్తది. అది గుర్తుపెట్టుకోండి. జరుగు అని అక్షయ్‌ని పక్కకు జరిపి లోపలికెళ్ళిపోతది. శ్రేయ ఏమో మావయ్య జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఈ మీనాక్షి కారణంగా మనం ఏదో ఒక రోజు పెద్ద సమస్యలోకి పడతాం. అది నాకర్థమైంది. మీకెందుకు అర్థం కావట్లేదు మావయ్య? అసలు ఇలాంటి ఆమని అని అనబోతుంటే రాజేందర్ ఇక ఆపమ్మా. వంటికి ఏదైనా చిన్న గాయమైతేనే ప్రాణాలు పోయినట్టు విలవిలలాడిపోతాం. అలాంటిది చావు తప్పి ప్రాణభయంతో వచ్చిన మనిషి పరిస్థితి మానసికంగా ఎలా ఉంటుందో ఆలోచించకుండా ఇలా ఎలా మాట్లాడుకుంటున్నారు మీరంతా అని అనగానే శ్రేయ ఆమెని ఎవరు పొమ్మన్నారు? చావు తప్పి ఎవరు రమ్మన్నారు? మేం మాట్లాడింది తప్పన్నట్టు మా క్లాస్ పీకుతున్నారేంటి? మరి కాసేపు ఇక్కడే ఉంటే నోటితో చెప్పడం మానేసి చంపలు వాయించి చెప్పేటట్టున్నారని నీకర్థం కాలేదా? అని శ్రీకర్‌ని జూస్తూ అంటది శ్రేయ. ఇంట్లో వాళ్ళందరూ ఫీలయితా ఉంటారు. మీనాక్షి ఏమో ఏడుస్తా ఉంటది. అవని గూడా బాధపడతా ఉంటది. శ్రేయ శ్రీకర్‌ని పద అని లోపలికెళ్ళిపోతది తీసుకొని. పార్వతి కూడా అక్కడి నుండి ఎళ్ళిపోతది. కమలేమో అత్తయ్య గారు మీరు ఎవ్వరేమన్నా అస్సలు పట్టించుకోకండి అని అనేసి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. రాజేందర్ ఏమో అమ్మా అవని మీ అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళమ్మా
అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్షయ్ కూడా వెళ్ళిపోతాడు. అవని ఏమో ఆరాధ్య అమ్మమ్మని లోపలికి తీసుకెళ్ళమ్మా అని చెప్తే ఆరాధ్య రా అమ్మమ్మ అని అంటది. వెళ్ళమ్మా అని అవని అంటే వెళ్ళిపోతుంది ఏడ్చుకుంటూ లోపలికి. తర్వాత అవని పల్లవిని చూస్తూ పోలీసులు రౌడీలని పట్టుకొని తీసుకొని వెళ్లకుండా ఉండుంటే వాళ్ళ తలలు పగలగొట్టైనా మా అమ్మను చంపమన్నదెవరో తెలుసుకునేదాన్ని. అదే గనక జరుగుంటే మీ నాన్నలాగా వాళ్ళని జైలుకి పంపించుండేదాన్ని కాదు. వాళ్ళ తోలు ఒడిచి మా అమ్మకి చెప్పులు కుట్టించేదాన్ని. ఎవరా పని చేస్తుంటారో నేను ఊహించగలను అని అనగానే పల్లవి మీ అమ్మని చంపాలనుకున్న వాళ్ళ గురించి నాకు చెప్తున్నావెందుకు అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతది. అవని అలా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతది. తర్వాత మీనాక్షి తన రూమ్ లో కూర్చొని బెడ్ మీద ఏడుస్తా ఉంటది. ఆ రౌడీలు అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తా ఉంటది. అక్కడికి అవని భోజనం తీసుకొని వస్తది. అవని కూడా బెడ్ మీద కూర్చొని అమ్మా బాధపడుకో ముందు భోంచేయ్ అని భోజనం ప్లేట్ ఇవ్వబోతది. మీనాక్షి ఏమో అలాగే ఆలోచిస్తూ ఏడుస్తా ఉంటది. అవని ఆలోచించకమ్మా తిను అని అంటా ఉంటే మీనాక్షి ఏడుస్తూ నేను తిరిగొచ్చినందుకు ఎన్ని మాటలు అంటున్నారో చూసావా? అలాంటివి వినలేకే వెళ్ళిపోయానమ్మా. వెంటనే అవని నువ్వు వెళ్ళి ఉండకపోతే అలా అనుండేవాళ్ళు కాదు కదా. అనేవాళ్ళు ఒక్కసారి ఏమన్నా కూడా వినే వాళ్ళకి బాధగానే ఉంటుంది. అలా అని నిన్ను ప్రాణంగా చూసుకునే నీ పిల్లల్ని నీ అల్లుణ్ణి నీ నిర్ణయాలతో బాధ పెట్టకూడదు కదమ్మా. అమ్మా తినమ్మా అని అంటా ఉంటది. అక్కడికి ఆరాధ్య కూడా వచ్చి తినమ్మమ్మా నువ్వు తినకుండా అమ్మ తినదు. అమ్మ తినకపోతే నాన్న తినడు. వాళ్ళు తినకపోతే నాకు కూడా తినాలని అనిపించదు. అందుకే నువ్వు తినాలి అని అవని చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని కలిపి వాళ్ళ అమ్మమ్మకి తినిపిస్తది. మీనాక్షి ఏడుస్తూ తింటా ఉంటది. తర్వాత అవని ప్లేట్ తను తీసుకొని అవని తినిపిస్తది. అక్కడికి కమల్ వచ్చి వదినా స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చారు కదా. అత్తయ్య గారిని ఎవరు చంపాలనుకున్నారో ఎందుకు చంపాలనుకున్నారో పోలీసులు ఏమన్నా ఫోన్ చేశారా అని అంటా ఉంటే అవని ఇంకా లేదు కన్నయ్య అని అంటది. కమల్ ఆవేశంగా ఆ విషయం తెలిసిన వెంటనే ముందు నాకు చెప్పు వదినా. అత్తయ్యని చంపాలి అనుకున్న వాళ్ళని నేను చంపేసి జైలుకెళ్తాను. అవని ఏమో తనలో తాను ఒకవేళ పల్లవియే చేయించింది అంటే అమల్ ఖచ్చితంగా పల్లవిని చంపేసి జైలుకి వెళ్ళుండేవాడు అని అనుకుంటది. కమలేమో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అవని తినిపిస్తా ఉంటది. ఇక తెల్లారిపోతది. ఉదయాన్నే శ్రేయ ఫోన్లో మాట్లాడుతూ అవునే ఈ జాయింట్ ఫ్యామిలీలో ఒక ప్రైవసీ లేదు, ఒక హ్యాపీనెస్ లేదు, ఎంజాయ్మెంట్ అస్సలే లేదు. అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి అందరితో కలిసి ఉండడం కన్నా నరకమే బెటర్ అనిపిస్తుంది అని అంటది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అలాంటప్పుడు నువ్వు నీ హస్బెండ్ సపరేట్ గా ఉండొచ్చు కదే అని ఫోన్లో అంటా ఉంటది. అదే జరుగుతుంది. జస్ట్ మాకు రావాల్సిన ఆస్తి కోసం వెయిట్ చేస్తున్నాం. అది మా చేతికి రాగానే విడిపోయి హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తాం. వాళ్ళ ఫ్రెండ్ సూపరే అని అంటా ఉంటది. అవని వాళ్ళ ఇంటి ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతది. అందులో నుండి లాయర్ దిగి లోపలికి వస్తా ఉంటే శ్రేయ చూసి సరేనే నేను నీకు తర్వాత కాల్ చేస్తాను అని పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోతది. వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి శ్రీకర్ తో శ్రీ లాయర్ గారు వచ్చారు, ప్రాపర్టీ ఎప్పుడు వస్తుందో చెప్పడానికే అయి ఉంటది రా అని పిలుస్తది. శ్రీకర్ కూడా పద అని అంటాడు. ఇద్దరు నవ్వుతూ వెళ్తారు. లాయర్ వచ్చి భానుమతి హాల్లో కూర్చొని ఉంటే నమస్తే అమ్మా అని అంటాడు. ఆమె కూడా నమస్తే అనగానే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్లో లేరా అని అడుగుతాడు. ఉన్నాడు కూర్చోండి. రాజేంద్ర రాజేంద్ర అని పిలుస్తా ఉంటది. శ్రీకర్ వెళ్ళి లాయర్ గారు హాయ్ అని అంటాడు. ఆ లాయర్ కూడా హాయ్ అని అంటారు. కూర్చోండి అంటే కూర్చుంటాడు. రాజేంద్ర వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అనగానే వెరీ గుడ్ మార్నింగ్ సార్ అని అతను అంటాడు. కూర్చోండి అనగానే ఇద్దరు కూర్చొని ఏంటండి ఉదయాన్నే వచ్చారు అని రాజేందర్ అడుగుతాడు. ఏదైనా ముఖ్యమైన విషయమా అని అడుగుతాడు. లాయర్ ఏమో కోర్టుకి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఎంత టైం పడుతుందో చెప్పలేం, అందుకే మిమ్మల్ని కలిసి తర్వాత కోర్టుకి వెళ్దామని వచ్చాను. రాజేందర్ చెప్పండి అని అంటాడు. అప్పుడు లాయర్ మీకు ఒక గుడ్ న్యూస్ సార్, మీ ఆస్తి రావడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయి సార్. మీ ప్రాపర్టీ మీకు వచ్చేసింది, అది చెప్పడానికే వచ్చాను అనగానే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కమల్ ఇంకా పల్లవి కూడా వచ్చేస్తారు. కమల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. పల్లవి ఏమో షాక్ అవుతా ఉంటది. లాయర్ ఏమో బ్యాగ్ లో ఉన్న డాక్యుమెంట్స్ తీసి ఇదిగోండి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అని రాజేందర్కి ఇస్తాడు. రాజేందర్ తీసుకొని వాటిని చూసి వీటి కోసం మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పకుండా అన్నీ మీరే చూసుకున్నారు, చాలా థ్యాంక్స్ లాయర్ గారు అని అంటాడు.
లాయర్ ఏమో, మీరు నాకు ఎన్నో ఏళ్లగా తెలుసు. నేను మీకు చేయగలిగిన హెల్ప్ ఇదొక్కటే. అందుకే నేను చేయగలిగింది చేశాను. ఇన్నాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు మీ ఆస్తి మీకొచ్చింది కాబట్టి హ్యాపీగా ఉండండి అని అంటాడు. రాజేందర్ ఏమో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని అంటా ఉంటే అక్షయ్ మా కోసం చాలా శ్రమ పడ్డారు, థ్యాంక్స్ అండి అని అంటాడు. వెంటనే లాయర్, అన్నీ పోయాక మీరు పడిన కష్టాల ముందు నా ఈ శ్రమ చాలా నథింగ్ అక్షయ్. అవని కూడా చాలా హెల్ప్ చేశారు సార్, థ్యాంక్ యూ అని అంటది. లాయర్ ఏమో ఓకే సార్ వస్తాను, ఓకే అమ్మా అనేసి వెళ్ళిపోతాడు. రాజేందర్ నవ్వుతూ సరే అని అంటాడు. తర్వాత పార్వతి ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు అని ఇస్తాడు. పార్వతి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటది. ఇక్కడ శ్రేయ ఏమో శ్రీకర్తో మెల్లిగా ఆస్తి వచ్చేసింది కదా, మనకి రావాల్సిన వాటా గురించి అడగండి అని అనగానే శ్రీకర్ ఆవు అని అంటా ఉంటాడు. కమలేమో మన ఆస్తి మనకు వచ్చేసింది, ఇంకా ఏ కష్టాలు ఉండవు అని సంతోషంగా అంటా ఉంటాడు. రాజేందర్ అక్షయ్ ఇంకా అవని వైపు చూస్తూ మేమెవ్వరం ఏమి చేయకపోయినా మీరు చేసిన ప్రయత్నాల వల్లే మన ప్రాపర్టీ మనకి తిరిగి వచ్చింది, దానికి కారణం మీరిద్దరే అని అనగానే అక్షయ్ ఇంకా అవని నవ్వుతా ఉంటారు. శ్రేయ ఆస్తి వస్తుందన్న నమ్మకం ఉంది కాబట్టి చేశారు, ఒకవేళ నమ్మకం లేకపోతే వాళ్ళు కూడా ఏమీ చేసుండే వాళ్ళు కాదు కదా మావయ్య అని అనగానే రాజేందర్ ఎదుటి వాళ్ళు చేసే మంచి పనిని గొప్ప పనిని కాంప్లిమెంట్ చేయడం కూడా రాదా నీకు అని అంటాడు. కమలేమో ఆ వస్తుందనే నమ్మకం ఉన్నప్పుడు అన్నయ్య వదిన చేసిన పని మీరెందుకు చేయలేదు మరి అని అడుగుతాడు. కమల్ వాళ్ళ నానమ్మ లేచి ఒరే ఇప్పుడు అవన్నీ ఎందుకురా వదిలే, రాజేంద్ర మన ఆస్తి మనకొచ్చేసింది కదరా, రేపే మన బంగ్లాకి వెళ్ళిపోదాంరా, రేపు దశమి చాలా మంచి రోజు కూడా అని అంటా ఉంటే రాజేందర్ మనం మన ఇంటికి వెళ్ళడానికి కాస్త టైం ఉందమ్మా. పార్వతి ఏమో ఇన్నాళ్ళు మనం అద్దింట్లో కష్టాలు పడ్డాం, మన ఇల్లు మనకొచ్చేసినా కూడా ఇంకా టైం ఉంది అని అంటారేంటండి. వెంటనే రాజేందర్ ఎందుకు అనేది తర్వాత చెప్తాను, దాని గురించి ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడకూడదు. శ్రేయ ఇంటి గురించి మాట్లాడొద్దు అంటున్నారంటే ఆస్తి గురించి కూడా ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు అంటున్నారా? ఇన్నాళ్ళు ఆస్తి లేదు కాబట్టి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యాం, ఆస్తి వచ్చేసింది కాబట్టి దాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారో మాకు తెలియాలి కదా. ఏం మాట్లాడరేంటి మావయ్య, మీరు సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటే మేమేం అర్థం చేసుకోవాలి? వచ్చిన ఆస్తిలో మా వాటా మాకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? మీరేం చేయాలి అనుకుంటున్నారో మాకు తెలియాలి, చెప్తారా లేదా చెప్పండి అని గట్టిగా అడుగుతది. వెంటనే అవని శ్రేయ చిన్న పెద్ద లేకుండా మావయ్య గారి మీద అరుస్తున్నావేంటి, తమాషా చేస్తున్నావా? పెద్దవాళ్ళు అనే గౌరవం నీకెలాగో లేదు, ఎక్కువ చేశావంటే ఊరుకునేదే లేదు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మావయ్యని ఆస్తి గురించి నిలదీసే అధికారం నీకేముంది అని అడుగుతది. శ్రేయ ఏమో నాకేముంది అని అడుగుతున్నావంటే నీకు మాత్రమే ఉందని చెప్తున్నావా? అవని ఏమో నీకు నాకే కాదు, మావయ్య గారి నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు మన ఎవ్వరికీ లేదు, అది గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మర్యాదగా ఉండదు శ్రేయ. పల్లవి ఏమో తనలో తాను ఇప్పుడు నేను ఆస్తి గురించి మాట్లాడితే శ్రేయకి వార్నింగ్ మాత్రమే ఇచ్చింది, నాకు నన్ను కొట్టినా కొడతది అని అనుకుంటది. రాజేందర్ ఏమో నేనేం చేయాలో నాకు తెలుసు, ఎవరు ఎంత గొంతు చించుకున్నా నా నిర్ణయం మారదు. పార్వతి దేవుడి దగ్గర పెట్టిన డాక్యుమెంట్స్ మన గదిలో పెట్టు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజేందర్. పార్వతి ఏమో అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటది. కమలేమో కష్టపడి చెమటోడ్చి ఆస్తులు సంపాదించిన వాళ్ళు కూడా ఇంతలా రెచ్చిపోరు, కొంచెమన్నా సిగ్గుండాలి చే అని అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కమల్. ఇక అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో రాజేందర్ అందరినీ పిలుస్తాడు. కమలేమో ఎందుకు పిలిచారు నానా అని అడుగుతాడు. నేను ఎలా పెరిగానో ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలియాలి, మిమ్మల్ని అందరినీ నేను పుట్టి పెరిగిన మా ఊరికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అని అనగానే శ్రీకర్ సడన్ గా అందరం మీ ఊరు వెళ్ళడం ఏంటి నాన్న అని అడుగుతాడు. వెళ్ళాలి, నీకు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకో, ఆస్తులు పంచమని అడుగుతున్నారు కదా వీళ్ళు, అక్కడికి వెళ్ళాక నేనేం చేస్తానో వీళ్ళేం చేయాలో చెప్తాను అని అంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.